ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ సేల్ ఇన్ ఇండియా అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ అండ్ ఫ్లిప్కార్ట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. ఏం మాట్లాడుతున్నావురా? అదే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23rd నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఎర్లీ యాక్సెస్ మనకి సెప్టెంబర్ 22nd నుండి అయితే స్టార్ట్ అవుతాయి. ఈ వీడియోలో మనం 10,000 నుంచి 50,000 రూపాయల లోపల ఏ ఫోన్స్ కొనాలో మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ లో మీకు మంచి టిప్ అయితే ఇస్తాను. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ పరంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 రూపాయల లోపల మంచి ఫోన్ కావాలి అనుకుంటే పోకో M7 5G ఇది మనకి 8,799 రూపాయలకి అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 5160 mAh బ్యాటరీ వస్తుంది విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. సో 10,000 రూపాయల లోపు ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మేము 12,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయగలం అనుకుంటే మనకి ఇక్కడ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి మోటో G45 ఇది మనకి స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో మనకి డ్యూయల్ డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, సో వీటితో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి iQOO Z10X 5G ఇది మనకి 12,000 రూపాయలకి అయితే తీసుకొస్తున్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తే మనకి బ్యాటరీ 6500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 44 వాట్ ఫ్లాష్ చార్జ్, రివర్స్ ఛార్జింగ్ టైప్ సి టు టైప్ సి. సో మీరు ఒకవేళ 12,000 రూపాయల లోపు మంచి బ్యాటరీ ఫోన్ కావాలి, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండాలి అనుకుంటే మీరు ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 15,000 రూపాయలు అయితే మనకి ఇక్కడ 2 ఫోన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి పోకో X7 5G అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మనకి 14,500 కి అయితే తీసుకొస్తున్నారు. సెకండ్ వచ్చేసి రియల్మీ P4 5G ఇది మనకి 15,000 కి అయితే తీసుకొస్తున్నారు సేల్స్ లో. ఈ ఫోన్ మనకి 7,000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో. లేదు నేను 18,000 వరకు వెళ్ళగలను, నాకు మంచి కెమెరా ఫోన్ కావాలి, నాకు మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం రియల్మీ P3 Pro 5G చాలా మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. 20,000 రూపాయల బడ్జెట్ లో నేను 3 ఫోన్లు అయితే సెలెక్ట్ చేశాను. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ A35 5G, నెక్స్ట్ మోటరోలా Edge 60 Fusion, నెక్స్ట్ పోకో X7 Pro 5G. స్పెసిఫికేషన్స్ మీరు వీడియోలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 25,000 అయితే కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 2 ఫోన్స్ ఉన్నాయి ఇక్కడ, నథింగ్ ఫోన్ 3A అండ్ వివో T4 Pro 5G. ఈ 2 మొబైల్స్ కెమెరా పరంగా మంచి మొబైల్స్. 25,000 బడ్జెట్ లో మీకు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది ఈ 2 ఫోన్స్. ఒకవేళ మీకు సేమ్ 25,000 బడ్జెట్ లో నాకు మంచి గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం iQOO Neo 10R ఫోన్ అయితే తీసేసుకోండి. 30,000 రూపాయల ఫోన్ లో నాకు మంచి గేమింగ్ ఫోన్ కావాలి, మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే 3 అయితే చూస్ చేసుకున్నాను నేను. Neo 10 5G, పోకో F7 5G, OnePlus Nord 5 5G. సో ఈ మూడిట్లో మీరు చూస్ చేసుకోవచ్చు ఏది కావాలనేది. 35,000 నుంచి 40,000 రూపాయల లోపల మీకు మంచి కెమెరా స్పెసిఫిక్ ఫోన్ కావాలంటే నేను 2 సెలెక్ట్ చేశాను. ఒకటి వివో T4 Ultra 5G, నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 9. గూగుల్ పిక్సెల్ 9 ఫైనల్ సేల్ ప్రైస్ మనకి 35,000 అయితే తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ 2 కెమెరా స్పెసిఫిక్ ఫోన్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంత బాగోదు. సో మీ రిక్వైర్మెంట్ ఓన్లీ కెమెరా బేస్డ్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఈ రెండిట్లో ఒకటి పిక్ చేసుకోండి. 40,000 నుంచి 50,000 లోపల మీకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S24 మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది బేస్ వేరియంట్ వస్తుంది సామ్సంగ్ గెలాక్సీ S24 128GB. సో నా సజెషన్ ఏంటంటే 256GB కొనమని చెప్తాను. 128 మీకు అసలు ఏమాత్రం సరిపోదు. సో 256 చేసుకోవాలనుకుంటే మీకు ఒక 45,000 పడుతుంది. ఒకవేళ సేల్స్ టైంలో మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో మీ ఫ్రెండ్స్ కొంటాండ్రు, రిలేటివ్స్ కొంటాండ్రు, క్రెడిట్ కార్డ్ పెట్టుకుని తీసుకుందాం అనుకుంటే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్, ఇన్స్టా మొత్తం షేర్ చేసి పడండి. అండ్ మీరు ఇదే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయాలి మీరు.